ఇక గ్రేటర్ లో బీఆర్ఎస్ కు మరో నేత రాజీనామా చేశారు. ఎన్నికల్లో అధికారంలోకి కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీలోకి క్యూ కడుతున్నారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపిన సుభాష్ రెడ్డి మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఈటెల రాజేందర్ కు తన మద్దతు ఇవ్వనట్లు లేఖలో తెలిపారు. గ్రేటర్ లో బీఆర్ఎస్ కు మరో నేత రాజీనామా చేశారు. ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీలోకి క్యూ కడుతున్నారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తన రాజీనామా లేఖను పంపిన సుభాష్ రెడ్డి మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు తన మద్దతుకు ఇవ్వనట్లు లేఖలో తెలిపారు. గ్రేటర్ లో బీఆర్ఎస్ కు మరో నేత రాజీనామా చేశారు. ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీలోకి క్యూ కడుతున్నారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తన రాజీనామా లేఖను పంపిన సుభాష్ రెడ్డి మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు తన మద్దతు ఇవ్వనట్లు లేఖలో తెలిపారు. మరి దీని గురించి మరింత అంశం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు. మహేందర్, గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్న కొత్తగా పార్టీలు మారుతున్న క్రమం కూడా జరుగుతుంది. ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఇబ్బందులు వాళ్ళు కోలుకోలేకముందే మరోసారి నేతలంతా కూడా ఒకరికొకరు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నేడు గ్రేటర్ హైదరాబాద్ లో మరో దెబ్బ అని చెప్పొచ్చు. మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఆయన బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కండువా కప్పుకున్నారు. ఏప్రిల్ 18న ఉదయం బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన బేతి సుభాష్ రెడ్డి తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపడం జరిగింది. అలాగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఈటలకు మద్దతు ఇస్తున్నట్లు లేఖలో తెలపడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే తనకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలిపారు. మరోపక్క తన మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన పార్టీ మారుతారని అందరూ భావించారు. కానీ నేను పోటీలో కొనసాగడం కూడా కొంత ఆశ్చర్యం. ఇంకా కనీసం వాళ్ళకి టికెట్ ఇచ్చే ముందు తన మాట కూడా చెప్పుకుని మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఎంపీ ఎన్నికల్లో అవకాశం వస్తుందని ఆశించారు. కానీ మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ రాగి లక్ష్మారెడ్డికి ఇవ్వడం అనేది కూడా ఆయన దాంట్లో వాపోయారు. అలాగే బీఆర్ఎస్ అవకాశవాదులు గెలిపించలేకపోతే ఉద్యమం తన చోటు బీజేపీ అభ్యర్థి ఈటలను గెలిపించాలనుకున్నాను అన్నట్టుగా ఆయన పార్టీ లేఖలో క్లియర్ గా చెప్పడం జరిగింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ మహేందర్.